కడపలో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? నానాటికి ఉష్ణోగ్రతలు అయితే పెరిగిపోతున్న పరిస్థితి కడపలో ఏ విధంగా ఉంది? పవన్, ఉమ్మడి కడప జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. అటు విద్యార్థులకు కావచ్చు, ముసలి వాళ్ళకు కావచ్చు, వృద్ధులైతే ఇటీవల గత 2 రోజులుగా నలుగురు వృద్ధులు వృద్ధాప్య పింఛన్ అని చెప్పి బయటకు వచ్చి నలుగురు వృద్ధులు చనిపోవడం జరిగింది. విద్యార్థులు కూడా కళాశాలలు ఇంకా కొందరు సెలవులు ఇవ్వకపోవడం తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. కూలీలు సైతం చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రాజకీయ నాయకులు కూడా ప్రచారం చేసుకోలేక అర్లీ మార్నింగ్ తప్ప మళ్ళీ సాయంత్రం తప్ప ప్రచారం కూడా చేసుకోలేని పరిస్థితి. పెట్టెల్లా రాలిపోతున్నారు ఉమ్మడి జిల్లాలో ముసలి వాళ్ళు ముఖ్యంగా. సో కొందరు దగ్గర టీడీపీ నేతలు ఉన్నారు. ఎలా ప్రచారం చేస్తున్నాయి? ఈ ఎండల పరిస్థితి ఎందుకు అనుకున్నాం అన్నా చెప్పండి. ఎండల పరిస్థితి గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 47-48 డిగ్రీలు కడప ఉమ్మడి జిల్లాలో ఉంది. కాబట్టి ప్రజలైతే ఎండల్లో బయటకు కూడా రాలేకుండా పరిస్థితి. మేము క్యాన్వాస్ చేసుకోవాలన్నా 9 లోపలనే 44-45 డిగ్రీలు ఉంది. సాయంత్రం 6 తర్వాతనే కనీసం కొంచెమైనా ఇళ్లలో ప్రజలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు బయటికి రాలేని పరిస్థితి. వయోవృద్ధులు అయితే ఎంతోమంది చనిపోతున్నారు. పిల్లలు అయితే స్కూళ్ళకు పోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితి మనము ఎప్పుడు కూడా మేము గత 40-50 ఏళ్ళు ఎప్పుడూ చూడలేదు. ఈసారి ఎందుకు ఈ విధంగా ఎండలు తీవ్రత ఉన్నాయో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఈ ఇసుక తోడడంతో ఇవన్నీ వాటర్ టేబుల్ తగ్గిపోయి ఎండలు విపరీతంగా వచ్చి తడి లేని దానివల్ల ఎండలు కూడా వచ్చాయి. కాబట్టి ఈ దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అన్ని విధాలు కూడా ప్రజలను నాశనం చేశాడు. కాబట్టి ఎండలు తీవ్రతతో మేము ఎలక్షన్లు పోవాలన్నా రేపు ఓటింగ్ కూడా ఎంతమంది వస్తారనే ఒక అనుమానంగా ఉంది. ఇంత ఎండలు ఉంటే 40 డిగ్రీలు ఉంటే ఎవరు బయటకు రాగలుగుతారని ఒక ఆలోచన కూడా ఉంది. ఏ విధంగా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎండలు ఎట్లున్నాయి? ఎండలు తీవ్రంగా ఉన్నాయి. గత వారం నుంచి 47 డిగ్రీలకు వచ్చేస్తుంది. మార్నింగే 45 నుంచి 44 డిగ్రీలు వస్తుంది. ప్రచారాలు ఉదయం 10 వరకు చేస్తున్నాం. సాయంత్రం మళ్ళీ 5:30 తర్వాత ప్రచారం 9 వరకు చేస్తున్నాం. నైట్ 10 వరకు చేస్తున్నాం. చాలా విపరీతమైన ఎండలు ఉన్నాయి ఉమ్మడి కడప జిల్లాలో. చూసాం మనం ఉమ్మడి కడప జిల్లాలో ఎండల తీవ్రత, ఉష్ణోగ్రతలు 44 నుంచి 47 వరకు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. వృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. రాజకీయ నాయకులు ప్రచారం చేసుకోలేని పరిస్థితి. ఇది ఎండల ఉమ్మడి కడప జిల్లా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.